హాయ్ అండి అందరికీ. మందారాలు చూసారా, అన్నీ రెడ్ కలర్ పెట్టేసరికి బాబావారికి చాలా బాగుంది అనిపించింది. ఇంకా బాబావారు వేసుకున్నది కూడా రెడ్ కలర్ డ్రెస్, పువ్వులు కూడా రెడ్ కలరు, నైవేద్యంగా పెట్టిన యాపిల్ కూడా రెడ్ కలరే కూడా చాలా బాగుంది కదండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా స్వీట్ అయితే పడుకుంది అనుకుంటున్నారో చూస్తుంది, కొంచెం కూడా చెరగనివ్వదండి అది కప్పుకున్న కానీ డ్రెస్ కానీ. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసరికి 12:30 అయింది. ఇప్పుడు 1 దాటుతుంది మాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది లేండి, ఇంకా కూర అయితే దగ్గరికి అయిపోవచ్చింది. ఇంకా అది కూడా ఆఫ్ చేసేస్తాను. ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టాలండి. అది దానికి మటన్ కొంచెం ఇష్టం ఉండదండి, తింటుంది కానీ తక్కువ, అది కూడా ఒక పూటే తింటుంది స్వీట్. ఇంకా సరే నేను కూడా పెట్టుకున్నాను కానీ అంటే నేను ముందు తినేద్దామని కాదండి, స్వీట్కి పెట్టిన తర్వాత తింటాను. ఇంకా దానికి కూడా ఇంకొని కూర వేసి రైస్ పెట్టాను, వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారవుతుంది లోపు. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేస్తాను, తినేస్తాను చూసారా. నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత పప్పు అది నానబెట్టాలండి, సాయిగుళ్ళు, ఎందుకంటే టిఫిన్ కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకోసం అయితే ఇంకా పప్పు అయితే వేసాను. పొట్టు మినపప్పు అయితే నాకు కడగడానికి ఇబ్బంది అవుతుంది కదండి, అందుకే కడగడం అంటే కడుక్కోలేరు అనుకుంటారేమో, కడగలేక కదండి, నాకు చెయ్యి సపోర్ట్ అదేంటి వేలు సపోర్ట్ ఇవ్వదండి, అప్పుడు సర్జరీ అయింది కదా. ఇంకా దానివల్ల నేను కొంచెం ఫ్రీగా కడగాలంటే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది మాట నాకు. అందుకే సాయిగుళ్ళు అయితే తెప్పించి ఇంకా అవే నానబెట్టేస్తున్నాను ఈ మధ్య. నాకు అదే కొంచెం తేలిక అనిపిస్తుంది. ఇంకా పప్పు నానబెట్టేసాను కదా, ఇంక నైట్ ఈవినింగ్ పనంతా అయిన తర్వాత అప్పుడు పప్పు వేస్తానండి. ఇంకా మా ఈవినింగ్ టైం కదా, ఇంకా కుళాయికి అయితే అదేంటి కుళాయి వస్తే ఇంకా మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇక నేనైతే మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను. ఇంకా కృష్ణ బంతి చూసారా, ఇంకా బాగున్నాయి కొంచెం కొంచెం. ఇక్కడ కొన్ని మొక్కలు అయితే పాడైపోయినాయండి, అవేండి బంతి మొక్కలు అయితే. ఇంకా అక్కడ నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఇంకా పప్పు వేసాను. ఇంకా మిగతా పనులు నెమ్మదిగా అలా చేసుకోవచ్చు కదని పప్పు అయితే వేసాను. ఈసారి అయితే బాగానే నలుగుతుందిలేండి స్పీడ్గా. ముందు టైం అదేండి ఫస్ట్ టైం అయితే గ్రైండర్ రిపేర్ చేయించిన తర్వాత అయితే మాత్రం స్టార్టింగ్లో ఇంకా పప్పు అసలు నలగలో చాలా టైం పెట్టేసిందండి, నాకు గొంట్లు కట్టించాలేమో అనుకున్నాను. కానీ ఈసారి అయితే కొంచెం బాగానే నలుగుతుందిలేండి, స్పీడ్గా అవుతుంది కూడాను. ఇంకా కొంచెం హ్యాపీ అనిపించింది అన్నమాట. ఎక్కడ గొంట్లు కట్టించాలి, అయినా చాలా అయిందిలేండి ఆ మిక్సీ ఆ గ్రైండర్ కొని కూడా. అప్పుడే దగ్గర అపార్ట్మెంట్లోనే ఎప్పుడో తీసుకున్న గ్రైండర్ మాట అండి. అసలు ఓవెన్ తీసుకుందాం పెద్దది అనుకున్నాం, కానీ దానికని వెళ్ళి ఇంకా డబ్బులు సరిపోకపోవడం వల్ల ఆ గ్రైండర్ తీసుకున్నమాట. ఇంకా అది ఇప్పటి వరకు అలా అయింది. పెద్ద ఓవెన్ అయితే కుదరలేదు, కానీ చిన్నదైతే తీసుకున్నాంలేండి తర్వాత. ఇంకా అది కూడా బాగానే యూజ్ అవుతుందిలేండి. మర్చిపోయి ఈ మధ్యన వాడాలండి, అక్కడ స్టక్ అయిపోతుంది దానికి ఇచ్చిన బటన్ అయితే. ఈ మధ్యన పెడదాం అనుకుంటే మర్చిపోతున్నాను. ఇంకా వాడుతూ ఉండాలి కదా ఏ వస్తువైనా సరే. గ్రైండర్ కూడా అలాగే ఒక వారం వేయకపోతే పప్పు కానీ ఇంకా అది మళ్ళీ స్టక్ ఆడిపోతుంది అన్నమాట. అందుకే ఇంకా ప్రతి వారం వేయాలనుకుంటున్నాను నేనైతే. ఒక వారం వేసుకుంటే చాలు అండి, ఇంకా వారం అంతా టిఫిన్కి ఇబ్బంది కూడా ఉండదు మనకైతే, నైట్ టైం కానీ పగల కానీ. ఇంకా నేను పప్పు అవుతుంది కదా, ఇక్కడైతే రవ్వ అయితే గిన్నెలే కడిగిస్తానులేండి. కడిగేసిన తర్వాత ఇంకా ఇక్కడ రవ్వ అయితే కడుగుతున్నా. అందులో పప్పు కొంచెం 3 గ్లాసులు పప్పు వేసాను, అందుకే రవ్వ కూడా కొంచెం ఎక్కువ వేసాను కూడా. అంటే ఇంక ఈ 1 వీక్ ఈ వీక్ అంతా కొంచెం వచ్చేస్తుంది కదా. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె కావాలంటే రొట్టె వేసుకోవచ్చు. ఇంకా రెండిట్లకి ఏది కావాలన్నా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అసలు అయితే దోశలకి వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఆలోచించానండి. అందులో పప్పు వేస్తే ముందు సారి అయితే కొంచెం నలగలేదు కదా, మళ్ళీ అలా ఇబ్బంది పడుతుందేమని నేను అయితే ఇంకా గ్రైండర్లో మామూలుగా ఇడ్లీ కానీ వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ టైం వేసినప్పుడు అయితే దోశలకి వేస్తానండి. 2 టైమ్స్ అయితే ఇడ్లీకి వేసాను కాబట్టి పిండి. ఇంక ఈసారి అయితే ఇంకా దోశలకి వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రవ్వ అయితే మాత్రం ఎక్కువ సార్లే కడుగుతానండి, ఎందుకంటే బియ్యం రవ్వ కదండి, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా అందుకోసం అయితే మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్కువ టైమ్స్కి అయితే మాత్రం కడుగుతానండి. ఇక్కడ గొట్టం పెట్టాకైతే చాలా బాగుంది. అంతకుముందు అయితే పెట్టకముందు పైపు ఇంకా వాటర్ అంతా నా మీద పడిపోయేది, పైకి హైట్ అయిపోయింది కదండి. కొంచెం ఇలా పెట్టిన తర్వాత అయితే మాత్రం కొంచెం అంత వాటర్ పడట్లేదు, ఇబ్బంది లేదులేండి, మనకి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది అన్నమాట. ఇంకా రవ్వ అయితే కడిగేసాను. కొన్ని పనులు మాత్రం చెయ్యాలనుకున్నవి చేయటం లేదండి, ఎందుకు ఈ మధ్యన కొంచెం బద్ధకం అనిపిస్తుంది కూడా. పని చేయాలని కాదులేండి, ఊరెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎందుకో మోకాలు పెయిన్ వస్తుందండి బాగాను. అక్కడ కొంచెం దూరము నడిచాను, దానివల్ల అనుకుంటాను, అంటే కొంచెం బస్సు ఎదర దింపిస్తాడు అన్నమాట అండి అక్కడ.
నేను చూసుకోకుండా దిగిపోయాను. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా కొంచెం దూరం నడిచేసరికి కాలు బాగా పెయిన్ మాత్రం విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. లేకపోతే అంత ఇబ్బంది ఉండేది కాదు. చూస్తానండి తగ్గిన తర్వాత అప్పుడు కొంచెం పనులు చేయాలి కదా, దానికి తోడు మెట్లు కొంచెం 2-3 సార్లు పైకి కిందకి దిగుతున్నాను. అది కూడా కొంచెం ఎక్కువైందన్నమాట అండి. ఇంకా తర్వాత ఇంకా పైన మొక్కల పని ఒకటి ఉంది, అది కూడా చెయ్యాలండి. ఇప్పుడు చేద్దామన్న ఆలోచన లేదులేండి, ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళే పని ఉంది, ఫంక్షన్ ఉందండి. ఇంకా రాజమండ్రిలో మళ్ళీ ఇంకోసారి హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. ఇంకా దానికి వెళ్ళాలి. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మొక్కల్లో పని చేసి పైన కూడా కొంచెం ఏదైనా పెట్టాలన్న ఆలోచన ఉందండి నాకైతే మాత్రం. కూరగాయల విత్తనాలు కూడా తెప్పించాను, అవి ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఇంకా అక్కడ పైన ఇంకోటి పెడతానండి, ఆలోచన వచ్చింది. అది ఏమిటన్న విషయం నేను పెట్టినప్పుడు మీరే చూద్దురు డైరెక్ట్గా, ఎందుకంటే ముందు చెప్తే అవ్వటం లేదు కదండి. నాకు కొన్ని ఆలోచనలు పైన మొక్కల్లో చేయాలన్న ఆలోచన ఉంది. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత చేస్తాను, ఎందుకంటే అప్పుడైతే అనుకోండి మనం డైలీ రోజు చూసుకోవచ్చు, మొక్కలు పాడైపోయాన బాధ ఉండదు. ఇంకా అందుకోసమైతే ఇంకా వచ్చిన తర్వాత కొంచెం క్లీన్ చేసి ఆ తర్వాత అప్పుడు నేను అనుకున్నది చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పిండి కూడా అయిపోవచ్చిందిలేండి, ఇంకా తీసేస్తారు. రవ్వ కడిగేసాను కదా, పక్కన పెట్టిస్తాను. ఇంకా పిండి అయితే అయిపోయింది. ఇంకోటి చూసారా ఫాస్ట్గా అవుతుందండి. ముందు వారం అయితే చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఇంకా కొబ్బరి ముక్కలు అయితే కోస్తున్నాను. ఇక్కడ తమలపాకు మొక్కను చూసారు, ఇది రాజమండ్రి నుంచి పట్టుకొచ్చాను కదండి, రాదు అనుకున్న బాగానే వచ్చింది. ఇంకా బయట అయితే కడిగేలాగా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసిస్తానండి, ఎందుకంటే ఇంకా రోజు డైలీ ముగ్గు కదండి తొందరగా పోతుంది. సద్ద అయితే 2 days అన్నా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంగడి తులసమ్మ కూడా చూసారా చక్కగా బాగుంది. ఇక్కడ పసుపు మొక్క వేసాను కదండి, అది కూడా వస్తుంది, గ్రో అవుతుంది. ఇక్కడ తమలపాకు రాజమండ్రి నుంచి తీసుకొచ్చాను కదండి, చాలా పెద్ద తీసుకొస్తా బతకలేదు. మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి తీసుకొచ్చాను, అప్పుడు వేసింది. ఇప్పటికి చక్కగా వస్తుందండి, పెద్ద ఆకులు వస్తుంది. ఇంకా స్వీటీ చూసారా పడుకొని ఆలోచిస్తుంది అన్నమాట మంచి సీరియస్గా, ఎందుకంటే దానికి అన్నం పెట్టే టైం అయింది అందుకోసం. ఇంకా పిండి అయితే అయిపోయింది, ఇదిగోండి ఈ డబ్బాలో తీసాను. మొన్న వేసిన పిండి కూడా ఇలాగే వేసాను, పప్పు అండి, కానీ సగమే వచ్చింది. ఆ రోజు సరిగ్గా నలగలేదని చెప్పాను కదండి. ఇంక ఈ రోజు అయితే బాగానే చక్కగా ఫాస్ట్గా అయింది, బాగా నలిగింది కూడాను. ఇంకా దాని నిండా వచ్చింది, ఎప్పుడు అలా వస్తుంది. ఇంక ఇప్పుడు కూడా బాగానే వచ్చిందండి. ఇంకా స్వీటీకి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్వీటీ చూసారా టైం అయింది అన్నాను కదా, అన్నం తినమంటే చూస్తుందన్నమాట, తిన్నంత తింటది. తర్వాత నేనే ఇంకా పెట్టేస్తానండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.